హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ 9వ భాగం మొదలు పెడదాం. యోగానంద్ గారు కాలేజ్ చదువు 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తి చేస్తే ఇంటర్మీడియట్ ఆర్ట్ డిప్లొమా ఇచ్చేవారు. తర్వాత 2 సంవత్సరాలు చదివితే బిఏ డిగ్రీ వచ్చేది. ఆర్ట్ డిప్లొమా ఎగ్జామినేషన్స్ దగ్గర పడినాయి. యోగానంద్ గారు ఇప్పుడు నేను వెళ్ళి గురువు గారితో ఎగ్జామ్స్కి చదవలేదు అని చెప్తే చదవకుండా ఎగ్జామ్స్ రాయకుండా పాస్ చేస్తారు అని తలచి యుక్తేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పరిస్థితి వివరించారు. యుక్తేశ్వర్ గారు, ముకుంద, నువ్వు ఆధ్యాత్మిక బాధ్యతలు బాగా నిర్వర్తించావు, కానీ చదువుల మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఈ వారం రోజులు ఇంకా ఏమీ ఆలోచించకుండా చదువు, ఎగ్జామ్స్లో పాస్ అవుతావు అన్నారు. వేరే మార్గం లేక యోగానంద్ గారు రోజుకు 18 గంటల పాటు చదివేవారు. ఎగ్జామ్స్లో యోగానంద్ గారు అందరినీ ఆశ్చర్యపరుస్తూ పాస్ అయ్యారు. పాస్ అయిన విషయం యుక్తేశ్వర్ గారితో చెప్తే వారిలా అన్నారు, కల్కట్టాలో నువ్వు చదివింది చాలు, నువ్వు బిఏ డిగ్రీ ఇక్కడ శ్రీరాంపూర్లోనే చదువు అన్నారు. యోగానంద గారికి ఆ మాట అర్థం గాక ఇలా అన్నారు, స్వామి, మన ఊర్లో బిఏ కోర్స్ లేదుగా అన్నారు. యుక్తేశ్వర్ గారు కొంటె నవ్వు నవ్వి, నేను ఈ వయసులో నీకోసం చందాలు సేకరించి ఆ కోర్స్ కాలేజీలో పెట్టించలేను, దానికోసం నేనెవరినైనా వెతకాలి అని నవ్వారు. 2 నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజ్ ప్రెసిడెంట్ అయిన ప్రొఫెసర్ హావెల్స్ గారు ఒక మీటింగ్లో ఇలా అన్నారు, కాలేజీని బాగు చేయటానికి విరాళాలు సమకూర్చాము. ఆ విరాళాలతో ఈ సంవత్సరం నుంచి బిఏ కోర్స్ మొదలు పెడుతున్నాము అన్నారు. యోగానంద్ గారు శ్రీరాంపూర్ కాలేజీలో బిఏ డిగ్రీలో చేరిన మొదటి వ్యక్తి అయ్యారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు విరాళాల గురించి చెప్పింది అర్థమైంది. ఒకరోజు యుక్తేశ్వర్ గారు యోగానంద్ గారు శ్రీరాంపూర్లో ఉంటున్న గదికి వచ్చారు. యుక్తేశ్వర్ గారు ఆ గదిని చూసి, చాలా సంవత్సరాల క్రితం ఈ గదిలో ఒకరోజు మొహమ్మదీయ సాధు ఒక ఆయన 4 అద్భుతాలు చేయటం నేను చూశాను అన్నారు. యోగానంద్ గారు, స్వామి, ఈ ఇల్లు కొత్తగా పెయింట్లు వేసి ఉంది, ఈ ఇంటికి అంత చరిత్ర ఉందా అన్నారు. యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పసాగారు, అది పెద్ద కథ. ఆ ఫకీర్ పేరు అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ గారు చిన్న వయసులో బెంగాల్లో చిన్న ఊర్లో ఉండేవారు. ఒకరోజు ఒక సన్యాసి ఆయన దగ్గరకు వచ్చి, నాయనా, దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తెచ్చిపెట్టు అన్నారు. అందుకు అఫ్జల్ గారు, స్వామి, నేను మహమ్మదీయుణ్ణి, మీరు హిందూ సన్యాసి, మీరు నేనిచ్చే నీళ్లు తీసుకుంటారా అని అడిగారు. అందుకు ఆ సన్యాసి, నీ నిర్మలమైన మనసు నాకు నచ్చింది, నాకు మతాల మీద ఎటువంటి ఆలోచనలు లేవు, తీసుకుని రా నాయనా అన్నారు. అఫ్జల్ గారి సేవా దృక్పథం నచ్చి ఆ సన్యాసి ఆయన చూపు అఫ్జల్ గారి మీద కేంద్రీకరించారు. తరువాత ఆ సన్యాసి ఇలా అన్నారు, నాయనా, నువ్వు కిందటి జన్మలో ఎన్నో మంచి కర్మలు చేశావు, నేను నీకు ఒక యోగ విద్య నేర్పుతాను, దానివలన ఊహకందని ఎన్నో ప్రపంచాలు నీ కైవసం అవుతాయి. నీకు సిద్ధించిన శక్తులు మంచి పనులకు ఉపయోగించు, నీ స్వార్థం కోసం వాడవద్దు. నీ పూర్వకర్మ వలన స్వార్థ గుణాలు కూడా వచ్చాయి, వాటికి బానిస అవ్వద్దు అన్నారు. అఫ్జల్ గారికి ఆ జటిలమైన యోగ విద్య నేర్పించి ఆ సన్యాసి మాయమయ్యారు. అఫ్జల్ గారు 20 సంవత్సరాల పాటు నిష్ఠగా యోగ విద్యలు ఆచరించారు. ఆయన చేసే అద్భుతాలు చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చేవారు. అఫ్జల్ గారి దగ్గర కనిపించని హజరత్ అనే శక్తి ఉండేది. ఆ శక్తి అఫ్జల్ ఏం చెప్తే అది చేసేది. అఫ్జల్ ఆయన గురువు మాటలు పక్కన పెట్టి ఆయన సొంత ప్రయోజనాల కోసం శక్తిని వాడటం మొదలుపెట్టాడు. ఆయన గాల్లో నుంచి ప్రత్యక్షం చేసిన వస్తువులు కొంచెం సేపు అయిన తర్వాత మాయమైపోయేవి. అఫ్జల్ నగల దుకాణానికి వెళ్ళి వర్తకుడినని చెప్పి నగలు అమ్మి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాడు. తర్వాత కొంత సమయానికి ఆ నగలు మాయమైపోయేవి. నగల వ్యాపారులకు ఎంతో నష్టం వచ్చేది. ట్రైన్ స్టేషన్స్లో టిక్కెట్స్ని గాలిలో నుంచి తీసి, నేను ఈరోజు ప్రయాణం రద్దు చేసుకున్నాను అని చెప్పి వాటిని స్టేషన్లో ఇచ్చేసి డబ్బులు తీసుకునేవాడు. ట్రైన్ ఎక్కే సమయానికి మళ్లీ టిక్కెట్లు వారి చేతిలోకి వచ్చేవి. అఫ్జల్ వలన ఎందరో దుకాణదారులు ఇబ్బందులు పడేవారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయనకు విరుద్ధంగా ఉన్న సాక్ష్యాలన్నీ మాయమైపోయి వారి మీద కేసులు కొట్టేసేవారు. యుక్తేశ్వర్ గారు ఆ ఇంట్లోని బాల్కనీలో నుంచి గంగా నదిని చూస్తూ ఇలా చెప్పసాగారు,
ముకుంద, ఇప్పుడు నువ్వు ఉంటున్న పంతీ హౌస్ ఇంతకుముందు నా స్నేహితుడిల్లు. అతను ఒకరోజు అఫ్జల్ గారిని ఈ ఇంటికి ఆహ్వానించాడు. వారు వస్తున్నారని చెప్పి నాతో పాటు 20 మంది అతిథుల్ని ఆహ్వానించాడు. అప్పుడు నేను యువకుడను ఆ ఫకీర్ని చూడాలని ఎంతో ఉత్సాహంతో వచ్చాను. అఫ్జల్ గారి గురించి తెలిసి ఎటువంటి విలువైన వస్తువులు లేకుండా వచ్చాను. అఫ్జల్ గారు నన్ను పిలిచి ఇంటి బయట ఉన్న రాళ్లలో ఒక రాయి తీసుకుని దాని మీద నీ పేరు రాయి అన్నారు. ఆ తర్వాత ఇంటి పక్కనున్న గంగా నదిలోకి ఆ రాయిని విసరమన్నారు. విసిరిన తర్వాత ఒక గిన్నెలో గంగా నది నీళ్లను తీసుకుని రమ్మన్నారు. నేను నీళ్లను తీసుకుని రాగానే అఫ్జల్ గారు గట్టిగా, హజరత్, ఆ రాయిని గిన్నెలో పెట్టు అన్నారు. మరుక్షణం నా పేరు రాసున్న ఆ రాయి ఆ గిన్నెలో ప్రత్యక్షమైంది. నా మరొక స్నేహితుడు బాబు చాలా ఖరీదైన చేతి గడియారం, వాచ్ మరియు గోల్డ్ చైన్ వేసుకుని ఉన్నాడు. అఫ్జల్ గారు వాటిని చూసి వదిలేశారు. కొంతసేపు తర్వాత అవి మాయమైపోయాయి. బాబు ఏడుస్తూ నా వాచ్, చైన్ వెనక్కి ఇచ్చేయమని అఫ్జల్ గారిని ప్రాధేయపడ్డాడు. అందుకు అఫ్జల్, నీ ఇంటి బీరువాలో 500 రూపాయలు ఉన్నాయి, అవి తెచ్చి నాకివ్వు, నీ వాచ్ ఎక్కడుందో చెప్తానన్నారు. బాబు ఇంటికి పరుగున వెళ్ళి ఆ డబ్బు తెచ్చి అఫ్జల్ గారికి ఇచ్చాడు. తర్వాత అఫ్జల్ గారు బాబుతో, నీ ఇంటి పక్కనున్న బ్రిడ్జ్ మీద నుంచుని హజరత్ అని పిలువు, నీ వాచ్ తెచ్చి ఇచ్చేస్తాడు అన్నారు. బాబు బ్రిడ్జ్ మీద నుంచుని హజరత్ అని పిలవగానే అతని వాచ్, గోల్డ్ చైన్ చేతిలో ప్రత్యక్షమయ్యాయి. అఫ్జల్ గారు అక్కడున్న వారితో, మీరేమైనా తాగాలనుకుంటే కోరుకోండి, హజరత్ తెచ్చిస్తాడు అన్నారు. కొందరు పాలు అడిగారు, కొందరు ఫ్రూట్ జ్యూస్ అడిగారు. బాబు విస్కీ అడిగాడు. వెంటనే వారి చేతిలో అవన్నీ ప్రత్యక్షమయ్యాయి. తర్వాత అఫ్జల్ గారు ఏం తింటారు అని అడిగారు. 500 రూపాయలు నష్టపోయినందుకు బాబు కోపంతో, నాకు 500 రూపాయలు విలువైన విలాసవంతమైన భోజనం కావాలన్నాడు. అక్కడ కూర్చున్న వారందరూ వారి కోరికలు చెప్పాక అఫ్జల్ హజరత్ అన్నారు. వెంటనే బంగారు పళ్ళాల్లో ఎవరు అడిగిన వారికి ప్రత్యక్షం అయ్యాయి. ఆ నెలలో దొరకని ఎన్నో అద్భుతమైన పళ్ళు, ఎప్పుడూ చూడని అద్భుతమైన వంటలు టేబుల్ మీద ప్రత్యక్షం అయ్యాయి. అందరూ ఆనందంతో 1 గంట సేపు భోజనం చేసి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. గిన్నెలు పడిపోయాయని అందరం వెనక్కి తిరిగి చూశాం. బంగారపు గిన్నెలు, మిగిలిన తిండి అంతా మాయమైపోయింది. యోగానంద గారి మధ్యలో, స్వామి, అఫ్జల్ గారు బంగారు పళ్ళాలు సృష్టించగలిగినప్పుడు జనాల్ని దోచుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అన్నారు. అందుకు యుక్తేశ్వర్ గారు, అఫ్జల్ గారు నేర్చుకున్న ఒక అరుదైన యోగ ప్రక్రియ వలన ఏదైనా సృష్టించగల శక్తి వారికి వచ్చింది. అణువుల్లో రూపాంతరం తీసుకుని వచ్చి హజరత్ అనే శక్తి సహాయంతో వస్తువులను సృష్టించేవాడు. కానీ ఆ శక్తిని తన స్వార్థానికి వాడటం వలన, దైవ సాక్షాత్కారం లేకపోవడం వలన అతను సృష్టించిన కొంతసేపు తర్వాత అవన్నీ మాయమైపోయేవి. యుక్తేశ్వర్ గారు అఫ్జల్ గురించి ఇంకా ఇలా చెప్పసాగారు. చాలా సంవత్సరాలు అఫ్జల్ గురించి నేనేమీ వినలేదు. ఒకరోజు బాబు న్యూస్ పేపర్లో వచ్చిన అఫ్జల్ గారి ఇంటర్వ్యూని తీసుకొచ్చాడు. అఫ్జల్ గారు ఆ పేపర్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, నా గురువు నాకిచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చేశాను. నాకెవరూ పోటీ లేరు, నన్ను ఎవరూ ఆపలేరు అనే మదము నరనరాల్లో జీర్ణించుకుపోయింది. కొన్ని రోజుల క్రితం రోడ్డు మీద ఒక ముసలివాడిని చూశాను. రోడ్డు మీద కాలు కుంటుతూ చేతిలో బంగారు బంతిని పట్టుకుని నడుస్తున్నాడు. ఆ బంగారు బంతిని చూడటంతో మనసులో దాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలి అనే కోరిక కలిగింది. వెంటనే ఆ వృద్ధుడితో, నీ చేతిలో ఉన్నది ఏంటది అని అడిగాను. అందుకు ఆ ముసలివాడు, అది బంగారు బంతి, నా జీవితం అంతా కష్టపడి దాన్ని కొనుక్కున్నాను అన్నాడు. ఆ ముసలివాడు, మీరు యోగులు కదా, నా కాలు సరిచేయండి అన్నారు. నేను ఆ బంతిని తాకి వెళ్ళిపోసాగాను. ముసలివాడి చేతిలోని బంగారు బంతి మాయమైపోయి నా చేతిలో ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ ముసలివాడు, నా బంగారు బంతి మాయమైపోయింది అని ఏడవసాగాడు. ఆ బంగారు బంతిని నేను పట్టుకుని ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ముసలివాడు, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. ఆ గొంతు విని నిశ్చేష్టులై ఉండిపోయాను. అది నా గురువుగారి గొంతు. వెంటనే ఆ ముసలివాడు యువకుడు అయిన నా గురువుగారిగా రూపాంతరం చెంది ఇలా అన్నారు, నేను నా కళ్ళతో చూశాను, నువ్వు జనాల బాధలు తొలగించడానికి కాకుండా వారిని దోచుకోవడానికి ఈ శక్తిని వినియోగిస్తున్నావు. నేను నీకు ఇచ్చిన శక్తిని అంతటినీ వెనక్కి తీసుకుంటున్నాను.
హజరత్ ఇక పైన నువ్వు పిలిస్తే పలకడు అన్నారు. అప్పుడు అహపు మొబ్బులు తొలగిపోయి నేను చేసిన తప్పు తెలుసుకుని నా గురువు కాళ్ళ మీద పడి నా తప్పుకు క్షమించమని అడిగాను. నాకు ఏ శక్తులు వద్దు, డబ్బు బంగారం అసలు వద్దు. కొండల్లోకి పోయి నేను చేసిన తప్పులకు దైవాన్ని ధ్యానించి మన్నింపు కోరతాను అన్నాను. సంతోషించిన నా గురువు నీకు ఒక వరం ఇస్తాను. హజరత్ పలకడు గాని నీకు కావలసిన బట్టలు తిండి మాత్రం సమకూరుస్తాడు. నీ జీవితాన్ని దైవాన్వేషణలో పెట్టు అని నా గురువు మాయమైపోయారు. మీరందరూ నన్ను క్షమించండి, నేను కొండల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని పేపర్లో రాసి ఉంది అని యుక్తేశ్వర్ గారు అఫ్జల్ ఖాన్ గారి కథను చెప్పారు. ఒకరోజు మాటల ప్రస్తావనలో యోగానంద గారు అఫ్జల్ ఖాన్ గారి గురించి వారి తండ్రి గారితో చెప్తే, యోగానంద గారి తండ్రి అఫ్జల్ ఖాన్ నాకెందుకు తెలియదు, ఆయన వలన ఎక్కువగా నష్టపోయింది మా బెంగాల్ నాగ్పూర్ రైల్వేనేగా అన్నారు. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.